బాగున్నామ్మా. నేను బాగున్నా, నువ్వెలా నేను ఉన్నావు? కూడా బాగున్నానే. ఈ అబ్బాయి ఎవరే? ఇతను నా పట్నం ఫ్రెండ్ ఆయనమ్మా. ఊరు చూస్తానంటేను. అమ్మమ్మా మనోడే. ఓ మనోడేనా? రా బాబు రా, రండి. దా. ఏ జైత్రి, ఇప్పుడేనా రావడం? బాబాయ్, ఇతనెవరు? ఇతను నా ఫ్రెండ్ కార్తిక్ అని ఊరు చూద్దామని వచ్చాడు. ఆహా. చిన్నోడా ఆ. మనోడేనంట్రా. మనోడా? ఆ. మరి చెప్పవే. పదా. ఈరోజు అమ్మాయి వస్తాను చెప్పిందిగా. చైత్రి, ఇన్నాళ్ళకి నీకు ఇల్లు గుర్తొచ్చిందా? అలా కాదు. ఎలా ఉన్నావురా? బాగుంది. ఈ అబ్బాయి ఇతను నా ఫ్రెండ్ అని చెప్పాను కదా, ఊరు చూడడానికి వస్తున్నాడని. హలో బాబు. హలోనా అన్నయ్య, కుర్రోడు మనోడే. అవునా? ఆ. జైత్రి, పిన్ని ఎలా ఉన్నావు? ఇంకెంతమంది ఉన్నారా ఇంట్లో? ఈ కుర్రాడు అతను ఏ అవన్నీ అవసరం లేదు. జైత్రి, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్. ఈ డిస్కషన్ తర్వాత పెట్టుకుందాం. ఇదిగో తీసుకెళ్ళు. అది కాదు బాబాయ్, కార్తిక్. కార్తిక్ మేము చూసుకుంటాం కదా. వెళ్ళి ఫ్రెష్ అవ్వు. పదరా. మాడుకుందామా? పద పద. జైత్రి, జైత్రి ఎక్కడికి వెళ్ళొద్దులే, ఫ్రెష్ అవడానికేగా. నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అవుతా. అవుతూలే గాని ఏమే, వెళ్ళి మజ్జిగ కట్టుకొచ్చాయి. ఇప్పుడే తీసుకొస్తాను. మా జైత్రి నువ్వు ఫ్రెండ్స్ ఎలా అయ్యారేంటి? అది ఒకే ఆఫీసా? కాదు. మరి ఎలా అయ్యారు? ఒకే కాలేజా? అది నాకు తెలిసి అది కూడా కాదు. మరి ఫ్రెండ్స్ ఎలా అయ్యారు? ఇదిగో బాబు, మజ్జిగ తీసుకో. తాగు. మీరు ఒకే కాలేజ్ కాదు, ఒకే ఆఫీస్ కాదు, మరి ఫ్రెండ్స్ ఎలా అయ్యారు? అది అది హైదరాబాద్ లా మన వాళ్ళందరికీ వాట్సాప్ గ్రూప్ ఉంటది. అందులో దావత్ అంటే పోయినా, ఆడ కలిసినాం. ఓ, క్యాస్ట్ పిక్నిక్ లాగా. ఏమే అమ్మా, చూసావా? జైత్రి పట్నం వెళ్ళా మనోళ్ళతోనే ఉంటుందంట. నిజమేరా, అది ఎవరనుకున్నావు? నా మనోరాలు. నేను కూడా మనోళ్ళ సోపతే ఉంటా. సోపత? సోపత అంటే ఏంటి? అది ఫ్రెండ్షిప్ అని. ఓ, సావాసమా? బాబు, మీ నాన్నగారి పేరేంటి? అరుణ్. ఏ అరుణు? డి అరుణ్. నీ అంటే ఏంటి? ఇంటి పేరు చెప్తే దొరికేస్తాం కదా. అది మా నాన్నగారి పేరు ధరుణ్. DARUN. ధరుణ్ మా నాన్నగారి పేరు. ధరుణా? అదేం పేరు? తరుణ్ విన్నాం గాని ధరుణ్ ఏంటి? ఏమే అమ్మా, మనోళ్ళు ఇట్లాంటి పేర్లు పెట్టుకోరు కదే. అవునరా. చిన్నోడా, ఎందుకు ఆ కుర్రాన్ని అలా టెన్షన్ పెడుతున్నారు? బాబు, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. థ్యాంక్స్ అంకుల్. ఒరే అల్లుడా, మాయా ఏదో తేడా కొడుతుందిరా. నాకు కూడా మాయా ఒక్కడిని ఉంచాలి. ఏస్తా. పేకుందా? ఉందిగా. పద పద వెళ్దాం. అమ్మో అమ్మో, ఏం టార్చర్స్ అంటారా బాబు. ఇంత కాచిపిచ్చేంద్రా వీళ్ళకి. అవును, జైత్రి ఏడుంది ఇప్పుడు? ఏంద్రో గింత జల్దీ ఫోన్ ఎత్తినావు, ఇంకా బొంద పెట్టలే నిన్ను. మామా టోనీ. అమ్మా అమ్మా, నాతో మాట్లాడకే నువ్వు. ఏమైంది? అసలు సిటీకెళ్ళి ఏం చేస్తున్నావే నువ్వు? చెప్పు. మా అది కార్తిక్. ఇంట్లో అందరికీ ఉన్న ఈ కాస్ట్ పిచ్చి నీకుండకూడదన్న ఉద్దేశంతోనే చిన్నప్పటి నుండి జాగ్రత్తగా చూస్తూ వస్తున్నా. అయినా నాకు తెలియక అడుగుతాను, ఇక్కడ ఉన్నంత వరకు లేని కాస్ట్ పిచ్చి హైదరాబాద్ వెళ్ళగానే ఎలా వచ్చిందే? చెప్పు. సారీ అమ్మా. అందరిలా నా కూతురు ఉండకూడదు అనుకున్నా. అంతెందుకే, నీకు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేస్తే అయినా కనీసం వీళ్ళు